usually we think that repentance is needed for forgiveness of sins. మారు మనసు అనేది పాపక్షమాపణ నిమిత్తం అవసరమని మనం అనుకుంటూ ఉంటాం. And that is absolutely correct. అది ఖచ్చితంగా నిజమే. అది Without repentance, there is no forgiveness of sins. మారు మనసు పశ్చాత్తాపం లేకుండా పాపములు క్షమించబడవు. But today I want to show something which the Lord had shown me very recently. ప్రభు ఇటీవలే నాకు చూపించిన ఒక విషయాన్ని ఈ దినమందు నేను మీకు చూపించాలనుకుంటున్నా. I want to share that with you. దాన్ని మీతో పంచుకుంటాను ఇప్పుడు. With much joy I want to share that. ఎంతో సంతోషంతో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. That repentance not only lead to forgiveness of sins. మారు మనసు కేవలం పాపక్షమాపణకు మాత్రమే దారి తీయదు కానీ. We can see that for a minute. Mark chapter 1. మనం దాన్ని చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో. Mark chapter 1 verse 4 we read. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. Brother, can you read that please? Yes brother. 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకుంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. So it says in English, it's very simple and clear. Repentance for the forgiveness of sins. ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా చాలా స్పష్టంగా సులువుగా ఉంది. అదేంటంటే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు. This is what John the Baptist said. ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన విషయం. Now we go to the next step of Jesus Christ coming into the picture. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ మనకి ఈ దృశ్యంలోకి వస్తున్నారు. That is what we find in verse 15. అది 15వ వచనంలో దాన్ని మనం చూస్తాం. Chapter 1, Mark chapter 1 verse 15. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. So now the Lord has said something, another variable is added. ఇక్కడ యేసు ప్రభు ఇంకొక విషయాన్ని కలుపుతున్నారు దీనికి. Yeah, something else beyond the forgiveness of sins. పాపక్షమాపణకి మించి ఇంకా ఏదో యేసు ప్రభు దీన్ని కలుపుతున్నారు ఇక్కడ. You should repent and believe, because I shall lead you to the kingdom of God. మీరు మారు మనసు పొంది నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని దేవుని రాజ్యములోనికి నడిపిస్తాను కాబట్టి. We always hear that repentance is needed for forgiveness of sins. మనం ఎప్పుడు ఏం వింటూ ఉంటామంటే మన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు అవసరమని. And that is very, very important. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. And I'm so happy that we in the church we hear about the valley of repentance many a time. మన సంఘములో అనేక మార్లు ఈ యొక్క మారు మనసు యొక్క విలువను గూర్చి బోధించబడడం వినడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. Because outside they say believe, 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 believe. బయట మనం చూస్తే బయట సంఘముల్లో క్రైస్తవ్యంలో మీరు నమ్మండి చాలు, నమ్మండి, విశ్వసించండి, విశ్వసించండి అని చెప్తూ ఉంటారు. They just keep away from the concept of repentance. ఈ మారు మనసు అనే విషయాన్ని వాళ్ళు దూరంగా ఉంచుతూ ఉంటారు. So, beloved brothers and sisters, please understand that we need to have repentance for forgiveness of sins, but not only for forgiveness of sins, but also for the kingdom of God. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మారు మనసు అనేది కేవలము పాప క్షమాపణ కొరకు మాత్రమే కాదు, అది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కూడా. So then, then people may tell, yeah, forgiveness of sins means kingdom of God. No. అంటే అప్పుడు మనం ఏమనుకుంటే అసలు పాప క్షమాపణ అంటే దేవుని రాజ్యమే కదా. And then we'll if we have got forgiveness of sins, I'll go to heaven. That's the kingdom of God.
నా పాపములు క్షమింపబడితే నేను పరలోక రాజ్యం వెళ్తాను. అదే దేవుని రాజ్యం కదా! That everybody knows. What is so new about it, brother? అది అందరికీ తెలుసు కదా బ్రదర్. ఇందులో కొత్త విషయం ఏముందండి? If I am born again, if I repent, when I die, I'll go to heaven. నేను మారుమనసు పొంది నా పాపముల విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొందినప్పుడు నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాను. That is what everybody says. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. That when I die, I'll go to heaven, and that is the kingdom of God. అందరూ ఏం చెప్తారు? నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాను. అదే దేవుని రాజ్యము. Here, Jesus Christ has made what shall I say, a very revolutionary statement. ఇక్కడ యేసు ప్రభు ఎంతో పూర్తి వ్యత్యాసమైన క్రొత్త విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. Mark chapter 9. మార్కు సువార్త 9వ అధ్యాయం వైపు తిప్పుదాం. Verse 1. 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. That is an amazing statement which Jesus said. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న ఈ యొక్క మాట ఎంతో అద్భుతమైన మాట ఇది. He said, now there are some of you, my disciples, I am sure that more than 12, some 70 or some other disciples and friends were there in that group. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఇక్కడ యేసు వాళ్ళ శిష్యులు అంటే 70 మంది కంటే ఎక్కువ, ఇంకా చాలా మంది వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నారు. And then he said, maybe even if you say that if the 12 of them, they said, all of you are not going to be there, but at least some of you will be definitely there when the kingdom of God comes. అక్కడ యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఆయన ఈ విధంగా చెప్పుండొచ్చు, మీ 12 మందిలోనే కనీసం మీ 12 మందిలోనైనా అందరూ ఉండరు, కొంతమంది మాత్రం దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఉంటారు, చూస్తారు అని చెప్పుండొచ్చు. And that is what happened also. Judas was, he committed suicide before this particular, the kingdom of God came. అది కూడా నిజమే. ఎందుకంటే ఈ దేవుని రాజ్యం రాకముందే ఈ యొక్క ఇస్కరియోతు యూదా తను ప్రాణం తానే తీసుకున్నాడు. Then we can ask this one question: what is this kingdom of God coming with power, which the Lord referred to in verse 1? ఇక్కడ దేవుడు మొదటి వచనంలో చెప్తున్న బలముతో దేవుని రాజ్యము వచ్చుట అంటే ఏంటి? There are so many interpretations about that. దీని గురించి చాలా వివరణలు ఉన్నాయి. For example, people say that he was referring to the Mount of Transfiguration, as it says in verse 2 onwards. కొంతమంది ఏమంటారంటే 2వ వచనం నుంచి ఆయన రూపాంతర కొండ గురించి మాట్లాడుతున్నారు అని కొంతమంది అంటారు. Some other preachers say it is related to going to heaven. కొంతమంది ఏమో ఇది పరలోకమునకు ప్రవేశించే దాని విషయం అని కొంతమంది చెప్తూ ఉంటారు. Some others say it is Jesus Christ coming and ruling at Jerusalem as a capital for 1,000 years. కొంతమంది ఏమో యేసు ప్రభు వచ్చి ఇక్కడ యెరూషలేమును 1000 సంవత్సరములు పరిపాలించబోతున్నారు, యెరూషలేమును రాజధానిగా చేసుకుని అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. Some people say that it is the second coming of Christ. కొంతమంది ఏమో ఇది దేవుని రెండవ రాకడ గురించి సంబంధించిందని చెప్తూ ఉంటారు. But I was so much confused about this different preachers, theologians speak different things. రకరకములైన బోధలు, రకరకమైన మనుష్యులు వాళ్ళు చెప్తున్నప్పుడు నేనెంతో కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. And then I heard Brother Zach. నేను తర్వాత జాక్ బ్రదర్ చెప్పడం విన్నాను. And then it became very, very clear. అప్పుడు నాకు చాలా స్పష్టమైంది. I'll prove to you. నేను దాన్ని మీకు రుజువు చేస్తాను కూడా ఇప్పుడు. I'm not saying that because Brother Zach said it is correct. నేను జాక్ బ్రదర్ చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు. But from the word of God it is so clear. కానీ దేవుని వాక్యంలో చూపిస్తాను ఎంతో స్పష్టంగా ఉంది. For example, it says in Acts chapter 1. ఉదాహరణకి అపోస్తల కార్యాల 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. Verse 3. 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకొనెను.
he was resurrected, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యారు. and it says that he met many people, more than 500 people. 500 కంటే ఎక్కువ మందిని ఆయన కలిశారు అని మనం చూస్తున్నాం. And then what was the subject matter he was speaking to them? ఆయన ఏ విషయం అంతమందితో కలిసినప్పుడు దేని గురించి వారితో మాట్లాడుతున్నారు? It says they're speaking the things concerning the kingdom of God. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు 40 days he met different disciples. ఆయన వేరే వేరే శిష్యులందరినీ 40 దినములు కలిశారు. He was talking to them. వారితో మాట్లాడుతూ ఉన్నారు. What was the subject matter? ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? Kingdom of God. దేవుని రాజ్యము. Then it says in verse 8. తర్వాత 8వ వచనంలో ఈ విధంగా ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. In other words, he was talking to them about the kingdom of God. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నారు. And then he said, you had to wait, you had to receive power, it says. తర్వాత మీరు శక్తి నొందే వరకు మీరు వేచి ఉండాలి అని చెప్తున్నారు. And then they thought that it is a physical kingdom. వాళ్ళు ఏమనుకున్నారంటే భౌతిక సంబంధమైన ఒక రాజ్యము అని వాళ్ళు అనుకున్నారు. That is what the disciples thought. అదే శిష్యులు అనుకున్నారు. Verse 6. అదే 6వ వచనంలో మనం చూస్తాం. Yeah. కాబట్టి వారు yes. But then the Lord said it is for the Lord to decide all that. అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే కాలములు సమయముల గురించి తండ్రే నిర్ణయిస్తారు, అది మనకు సంబంధించింది కాదు. But you shall receive power and you shall be my witnesses. కానీ మీరు శక్తి పొందుతారు, మీరు నాకు సాక్షులై ఉంటారు. Of the kingdom of God which I was speaking to you for the last 40 days. గత 40 దినములుగా నేను మీతో మాట్లాడుతున్న దేవుని రాజ్యం గురించి. After he said these things, he was lifted up. Verse 9 and 10. ఈ విషయంలో ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఆరోహణమయ్యారు. Dear beloved brothers and sisters, ప్రియమైన brothers and sisters, he has sent us the Holy Spirit so that we can enter into kingdom of God. దేవుని రాజ్యములో మనం ప్రవేశించలాగున ఆయన పరిశుద్ధాత్మను పంపించారు. Whether you have experienced kingdom of God, that is a different question. ఆ దేవుని రాజ్యమును నువ్వు అనుభవించావా అన్నది వేరే ప్రశ్న. That is a different issue altogether. అది వేరే అంశము పూర్తిగా. It depends on your faith, whether you believe God's word. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యమును నువ్వు విశ్వసిస్తున్నావా లేదా అన్న దాని మీద. Again, we see that in chapter 2, verse 38. తర్వాత మనం 2వ అధ్యాయము 38వ వచనంలో కూడా దాన్ని మనం చూస్తాం. Yeah. 38. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. See that? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ క్రమము చూడండి. Repentance, మారు మనసు and baptism, that always go together. Now only it gets so delayed. People get repentance, and then after years after that only they hear a message on baptism and then they take baptism. But earlier days it was not like that. The day they repented, on that day itself they get baptism. ఈ మారు మనసు బాప్తిస్మ అనే క్రమము, బాప్తిస్మ వెంటనే, ఇదివరకు మారు మనసు బాప్తిస్మ అనేది వెంటనే జరిగిపోయేది ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు మాత్రం మారు మనసు పొందిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు బాప్తిస్మ గురించి ఒక మెసేజ్ విని అప్పుడు బాప్తిస్మ తీసుకుంటున్నారు. People fight and argue about baptism, is it necessary, how it should be done, and all types of things. But earlier days it was not like that. Believe, repent and take baptism immediately on one day, same day it takes place. ఇప్పుడైతే చాలా వాదోపవాదాలు, నిజంగా బాప్తిస్మ అవసరమా అని దాని గురించి తర్కములు చేయడం, దాని గురించి డిస్కషన్లు చేయడం. ఇది వరకు రోజులు అలా ఉండేది కాదు. ఒకే రోజులో వాళ్ళు మారుమనసు పొందడం, బాప్తిస్మ తీసుకోవడం అన్ని జరిగిపోయాయి.
Therefore, repentance and baptism, it was together, and immediately that they get forgiveness, and then again see that Holy Spirit. ఇక్కడ మారు మనసు బాప్తిస్మము అవన్నీ కలిసి వెళ్ళాయి. దాని వెంటనే వాళ్ళ పాప క్షమాపణ పొందుకునేవాళ్ళు. దాని తర్వాత పరిశుద్ధాత్మ అను వరమును పొందుకునేవారు. Holy Spirit, immediately the Holy Spirit, the mystery of the Holy Spirit is mentioned there. వెంటనే పరిశుద్ధాత్మ అని అక్కడ మన ప్రస్తావించబడ్డం మనం చూస్తున్నాం. Now we can see in Romans chapter 14. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం వైపు తిప్పుదాం. What is this kingdom of God? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో దేవుని రాజ్యం అంటే ఏంటి? First of all, I'll tell you what is not the kingdom of God. మొదటగా అసలు దేవుని రాజ్యం అంటే ఏమి కాదో నేను చెప్తాను. It says in verse 17, ఇది 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, kingdom of God is not eating and drinking. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు. I have got a very comfortable life, and therefore, God is so happy with me, and I have no problems. I got a good job, I got a good wife, I got a good house, I got good children, and everything is fine with me. So I'm in the kingdom of God. నాకు చాలా సౌకర్యవంతమైన జీవితం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి భార్య, మంచి పిల్లలు, నాకు కావలసిన అన్ని సదుపాయములు ఉన్నాయి, కాబట్టి నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. That is what it is. Not eating and drinking. It is not a comfortable life. దేవుని రాజ్యము భోజనము పానము కాదు అంటే అదేదో సౌకర్యమైన జీవితం గురించి చెప్పబడట్లేదు ఇక్కడ. It is not pleasure and prosperity. అదేమో సుఖములు కాదు, లేకపోతే అభివృద్ధి కాదు. Kingdom of God is not prosperity and pleasure. దేవుని రాజ్యము అభివృద్ధి చెందడం గురించి గాని లేకపోతే సుఖముల గురించి గాని కాదు. Then it says in 1 Corinthians, I want to show one more verse as to what is not kingdom of God. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఇంకొక వచనం చూపించాలనుకుంటున్నాను. దేవుని రాజ్యం అంటే ఏమి కాదో మీకు చెప్పాలనుకుంటున్నాను. 1 Corinthians chapter 4. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 20. 20వ వచనం చూద్దాం. Yeah, brother. Yes, brother. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. Kingdom of God does not consist in words. దేవుని రాజ్యము మాటలతో లేదు, మాటలతో కాదు. There are people who take pleasure in talking about bearing the cross and humility and brokenness. All types of religious big words. చాలా మంది సిలువను ఎత్తుకోవడం గురించి, విరగొట్టబడడం గురించి, దీనత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దాని మాటలతో వాళ్ళు గడిపేస్తూ ఉంటారు. Dear brothers, dear sisters, let God have mercy on us. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మన మీద కనికరము చూపును గాక. People talk about humility without humbling themselves. వాళ్ళు తగ్గించుకోకుండా దీనత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. People talk about brokenness without being broken. విరగొట్టబడకుండా వాళ్ళు విరగొట్టబడడం గురించి మాట్లాడుతూ ఉంటారు. People talk about rest when they are restless. వాళ్ళకి నెమ్మది లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు నెమ్మది గురించి మాట్లాడుతూ ఉంటారు. They talk about loving their wives as Christ loved the church when they had a fight in the morning. ఆ ఉదయకాలమే భార్యతో గొడవ అవుతుంది, వాళ్ళు సంఘమునకు వచ్చి క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా భార్యను ప్రేమించాలని చెప్తూ ఉంటారు. It's all words. అంత మాటలే. Kingdom of God is not that. దేవుని రాజ్యం అది కాదు. It is not eating and drinking and words and comfort and pleasure and prosperity. No. భోజనము, పానము, మాటలు, సౌఖ్యము, సుఖములు ఇది కాదు. Jesus also said one more thing. యేసుప్రభు ఇంకొక మాట చెప్పారు. Luke chapter 17. లూకాసు వార్త 17వ అధ్యాయం వైపు తిప్పుదాం. verse 20. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. It is not related to signs and wonders and miracles. No. ఇదేదో ఒక సూచనలు, అద్భుత కార్యముల గురించి సంబంధించినది కాదు. Yeah, kingdom of God is not coming with signs to be observed.
దేవుని రాజ్యము ఏదో సూచనలతోనూ లేకపోతే ఏదో ప్రత్యక్షతలతోనూ రాదు అని ఇక్కడ రాయబడి ఉంది. So I told you what is not the kingdom of God. దేవుని రాజ్యం అంటే ఏమి కాదో అనేది నేను మీకు చెప్పాను. Now I'll tell you what is kingdom of God. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను మీకు. Let us come back to Romans chapter 14. ఇప్పుడు మరలా మనం రోమిలికి రాసిన పత్రిక వైపు వద్దాం. 14 verse 15, for example. 14 చాప్టర్ కదా. Yeah, 14. 14వ అధ్యాయము 15వ వచనము చూద్దాం. Yeah. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయిననో వాని నీ భోజనము చేత పాడు చేయకుము. Okay, now read verse 17. ఇప్పుడు 17వ వచనం చూద్దాం. Ah. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని Hmm. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. So we saw what is not the kingdom of God. దేవుని రాజ్యము ఏమి కాదో అది మనం చూసాము. Now we can see what is kingdom of God. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం. What is kingdom of God? దేవుని రాజ్యం ఏంటి? According to verse 15, it is love. 15వ వచనం బట్టి మనం చూస్తే అది ప్రేమ. Verse 17, it is righteousness, peace, and joy through the Holy Spirit or in the Holy Spirit. 17వ వచనం బట్టి మనం చూసుకుంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. That is kingdom of God. అది దేవుని రాజ్యం. And when you really repent, నువ్వు నిజముగా పశ్చాత్తాపడినప్పుడు, that is a proof that you have really repented, beloved brothers and beloved sisters. నిజముగా నువ్వు మారుమనసు పొందావు, నిజముగా నువ్వు పశ్చాత్తాపడ్డావు అనే దానికి ఇది రుజువు. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, There will be increasing love in your heart నీ హృదయములో ఎప్పుడు వృద్ధి చెందుతున్న ప్రేమ ఉంటుంది through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. You know, Romans 5:5, you know, రోమిలికి రాసిన పత్రిక 5:5 మీకు తెలుసా? we have heard it many times. అనేక మార్లు మనం దాన్ని విన్నాం. Through the Holy Spirit, love of God is poured out in our hearts. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడి ఉన్నదని మనం చదివాం. Now we can read that same verse little differently. అదే వచ్చిన కొంచెం వ్యత్యాసంగా చదువుదాం. Through the Holy Spirit, the righteousness of God is poured out in our hearts. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క నీతి మన హృదయముల్లో కృమ్మరించబడి ఉన్నది. Through the Holy Spirit, the peace of God is poured out into our hearts. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సమాధానము మన హృదయములో కృమ్మరించబడి ఉన్నది. Through the Holy Spirit, the joy of the Holy Spirit, joy of God is poured out into our hearts. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ఆనందము మన హృదయములో కృమ్మరించబడి ఉన్నది. Yeah, I'm not talking some other thing. I'm talking Romans chapter 5 verse 5. నేను వేరే ఏదో విషయం మాట్లాడట్లేదు. రోమిలికి రాసిన పత్రిక 5:5 గురించే మాట్లాడుతున్నాను. So when the Holy Spirit comes, He gives us all this fruit of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆత్మ ఫలమును మనకి ఇస్తూ ఉంటారు. All the different fruit comes. రకరకములైన ఆ ఫలము మనకు వస్తుంది. Fruit of the Holy Spirit comes love, joy, peace, patience, goodness, mercy. We read that in Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ యొక్క ఫలము గురించి మనం చదువుతాం. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, కనికరము అని. That is kingdom of God, beloved brothers and sisters. That is kingdom of God. అది దేవుని రాజ్యము. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, That is kingdom of God. అదే దేవుని రాజ్యము. Kingdom of God is not that I have got all the physical blessings. God is so happy with me. God has blessed me. And I got a good job. I got a good education. I got a good marriage. I got good children. Everything is fine. So God is so happy with me. I have the presence of God. I have the kingdom of God. No, no, no. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చారు, మంచి సౌఖ్యములు ఇచ్చారు, ధనవృద్ధి ఉంది, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబము, ఇవన్నీ దేవుని రాజ్యము నాలో ఉన్నాయనడానికి రుజువు అనడానికి కానే కాదు. Are you having righteousness of God? నీలో దేవుని యొక్క నీతి వృద్ధి చెందుతూ ఉందా?
Do you have increasing love of God in your hearts? దేవుని ప్రేమ నీలో వృద్ధి చెందుతూ ఉందా? Do you have increasing joy of God? దేవుని యొక్క సంతోషము నీలో అధికమవుతూ ఉందా? Increasing patience? నీలో నీ సహనము, నీ ఓర్పు అధికమవుతూ ఉందా? Increasing goodness? మంచితనం అభివృద్ధి అవుతుందా? Increasing mercy? కనికరము నీలో పెరుగుతూ ఉందా? Increasing forgiveness to others? ఇతరులు క్షమించే విషయము నీలో వృద్ధి చెందుతూ ఉందా? Then you are growing and you are enjoying the kingdom of God. అప్పుడు నువ్వు దేవునిలో ఎదుగుతున్నట్లు, దేవుని రాజ్యమును అనుభవిస్తూ ఉన్నట్లు. Then you are growing in the kingdom, you are living in the kingdom of God. అప్పుడు నువ్వు దేవుని రాజ్యములో నివసిస్తున్నావు, అప్పుడు ఎదుగుతున్నావు నువ్వు. I want to show this verse, Acts chapter 19. ఈ వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము. Paul went to Ephesus. పౌలు ఎఫెసీ సంఘమునకు వెళ్ళారు. And then he asked them one question. వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. Have you received the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? You would have observed something. ఆయన ఎక్కడో దేనో గమనించి ఉంటారు. Then they were very honest people. They didn't say, yeah, it is like that, I think, but I'm not 100% sure. No, he didn't say, no diplomatic answer. వాళ్ళు చాలా యథార్థమైన మనుషులు. వాళ్ళు అవునండి నేను పొందుకున్నాను అనుకుంటా, అవును అన్నట్లుగా ఏం చెప్పట్లేదు వాళ్ళు. He said, no, we have not even heard what is Holy Spirit. వాళ్ళు ఏమన్నా లేదండి అసలు దాని గురించి మేము వినలేదు, అది ఏంటి అసలు అని అంటున్నారు వాళ్ళు. Yeah, then they believed. In verse 6 it says, and the Holy Spirit came upon them, verse 6. అప్పుడు వాళ్ళు నమ్మారు, అప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చారు. అది 6వ వచనంలో మనం చూస్తాం. And then తర్వాత పౌలు then the Holy Spirit came upon them, verse 6. అప్పుడు 6వ వచనంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చెను. The Holy Spirit came upon them when Paul prayed. పౌలు ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చారు. Then what happened, verse 8? అప్పుడు ఏమైంది? 8వ వచనంలో చూద్దాం. Please read. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. He persuaded them about the kingdom of God. దేవుని రాజ్యము గురించి వారిని ఒప్పిస్తూ ఉన్నాడు ఆయన. So when I read it, I said, Lord, it's all there in the Bible. I didn't see all these years. నేను చదివినాడు, ప్రభా ఇదంతా బైబిల్లో రాయబడి ఉంది, నేను ఇన్ని సంవత్సరములుగా దీన్ని గమనించలేదు. They repented and they were baptized in the name of Jesus Christ. Verse 5. 5వ వచనంలో చూస్తే వారు విని మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారని మనం చూస్తున్నాం. In the name of Jesus. యేసు ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. And the Holy Spirit came. తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చారు. Then Paul started talking to them, arguing with them, persuading them. అప్పుడు పౌలు వారితో God. అప్పుడు దేవుని రాజ్యం గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా వారితో మాట్లాడుతున్నాడు. Then Paul said, it is kingdom of God is not once in a lifetime experience. అప్పుడు పౌలు అంటున్నాడు, దేవుని రాజ్యం అంటే ఏదో జీవితంలో ఒక్కసారి మాత్రమే పొందే అనుభూతి కాదు. And he said, it is a way. అది మార్గము అని చెప్తున్నాడు పౌలు. It is a way. అది మార్గము. Verse 9. 9వ వచనంలో మనం చూస్తాం. Yeah. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి. Because he was saying, oh, this is a way of humility, and this is a way of righteousness, this is a way of peace. You should know how to, there's a way of forgiving others. Keep on using the word way. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ఇది దీనత్వానికి ఇదే మార్గము, మిమ్మల్ని తగ్గించుకోవాలి, మీ ఇతరులు క్షమించాలి అని చెప్పేసి ఇదే మార్గం అని చెప్తున్నందుకు వాళ్ళ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. When you forgive others, you will have peace in your heart. ఇతరులు క్షమించినప్పుడు మీ హృదయంలో నెమ్మది ఉంటుంది. When you forgive your brothers, you will have joy when they come together. మీ సహోదరులను క్షమించినప్పుడు, మీరందరూ కూడి వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది. When you ask forgiveness from your wife, there will be joy between you and your wife. నువ్వు నీ భార్యను క్షమాపణ అడిగినప్పుడు నీకు నీ భార్య మధ్యలో సంతోషం ఉంటుంది. When you love your children, there will be joy. నీ పిల్లల్ని నువ్వు ప్రేమించినప్పుడు అక్కడ సంతోషం ఉంటుంది. There will be peace. సమాధానం ఉంటుంది. Oh, beloved brothers and sisters, everything is written there. Everything is so clear.
ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంతా ఇక్కడ రాయబడి ఉంది, అంత స్పష్టముగా ఉంది. Luke chapter 17. లూకాసు వార్త 17వ అధ్యాయం వైపు మనం తిప్పుదాం. Luke chapter 17, లూకాసు వార్త 17వ అధ్యాయము verse 21. 21వ వచనం చూద్దాం. Now he is telling something entirely different. ఇక్కడ అంతా ఎంతో వ్యత్యాసమైన ఒక మాట చెప్తున్నారు ఆయన. These are the words of Jesus. ఇది యేసు ప్రభు యొక్క మాటలు. Luke chapter 17, verse 21. లూకాసు వార్త 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక Yeah. ఇదిగో ఇక్కడనియు అదిగో అక్కడనియు The kingdom of God is in your midst. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. In your midst. మీ మధ్యనే ఉన్నది. Kingdom of God is in the midst of the husband, the wife, and the children. దేవుని రాజ్యము భార్య, భర్త, పిల్లల మధ్యనే ఉన్నది. That is God's will for you, beloved brother, beloved sister. That is the will of God in your life. అది నీ ఎడల దేవుని చిత్తము, ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్. He is in your midst. ఆయన మీ మధ్య ఉన్నారు. But how can there be in your midst? That is why in the margin of my Bible it says, verse 21, in the margin it says, kingdom of God is within you. మన మధ్యలో ఎలా ఉంటారు అని ఒక ఆలోచన రావచ్చు. అదే మార్జినం బైబిల్లో అయితే ఈ విధంగా ఉందంటే, దేవుని రాజ్యము మీలోనే ఉన్నది. It is inside me. అది నీ లోపలే ఉన్నది. నీ లోపల ఉంది. And then it is also inside my wife. అది నా లోపల ఉంది, నా భార్య లోపల ఉంది. Then we can say the kingdom of God is in our midst. అప్పుడు మనం మన మధ్య ఉంది దేవుని రాజ్యం అని చెప్పగలం. When it is talking in single person, it is in you. అది ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు, అది ఏకవచనంతో చెప్పినప్పుడు నీలో ఉన్నది. Now think of your family. ఇప్పుడు మీ కుటుంబం గురించి ఆలోచించండి. Think of the church that we have. మనకున్న సంఘం గురించి ఆలోచించండి. Think of the church that we have, మనకున్న సంఘం గురించి which ఆలోచించండి. we call as the body of Christ. క్రీస్తు యొక్క శరీరం అని మనం చెప్పుకుంటున్న ఈ సంఘము. Yeah, when we have the church of God, దేవుని సంఘం మనకు ఉన్నప్పుడు kingdom of God is there. అక్కడ దేవుని రాజ్యం ఉంది. That means you are righteous with one another. అంటే మీరు ఒకరితో ఒకరు నీతి కలిగి ఉంటున్నారు. If you have taken anything, you are willing to give it back. మీరు ఏదైనా తీసుకున్నట్లయితే తిరిగి ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. If you have used somebody's car, you are willing to pay for the petrol. మీరు ఎవరిదైనా కారు వాడుకున్నట్లయితే పెట్రోల్ డబ్బులు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. Righteousness in the midst. మీ మధ్యలో నీతి. We don't exploit anybody. మనం ఎవరిని దోచుకోము. Yeah, we don't exploit anyone. మనం ఎవరిని దోచుకోము. No, it is the other brother who is spending, so let him spend more. No. ఖర్చు పెట్టేది వేరే సహోదరుడే కదా, ఆయన ఎక్కువ ఖర్చు పెట్టనివ్వు అని మనం అనము. అలా జరగదు. It is that family which is spending that, so let them spend that. అది ఖర్చు పెట్టేది ఆ కుటుంబం కాబట్టి వారినే ఖర్చు పెట్టనివ్వండి. Yeah, you are willing to forgive one another because there is peace in the church. మీరు ఒకరినొకరు క్షమించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే సంఘములో నెమ్మది, సమాధానం ఉంది You కాబట్టి. don't keep on talking about the past. మరి గతం గురించి మాట్లాడుతూ కూర్చోరు మీరు. Yeah, you said like that, you did like that, you said like that. No. నువ్వు ఆ విధంగా అన్నావు, ఆ విధంగా చేసావు, అలా చెప్పావు కదా, అలా ఉండదు. And people say that you have said like that, I will not forgive you. నువ్వు ఆ విధంగా చెప్పావు కాబట్టి నేను నిన్ను క్షమించను అంటూ ఉంటారు. Then where is righteousness? మరి అక్కడ నీతి ఎక్కడ ఉంటుంది? Then where is love? ప్రేమ ఎక్కడ ఉంటుంది? Where is joy? అక్కడ సంతోషం ఎక్కడ ఉంటుంది? Where is peace? నెమ్మది ఎక్కడ ఉంటుంది? Where is kingdom of God? దేవుని రాజ్యం ఎక్కడా? No. లేదండి, లేదు. You don't have the reason. Do you know the reason? మీకు కారణం తెలుసా? You don't have the Holy Spirit. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు లేరు Now, కాబట్టి. why God has not given Holy Spirit to you? ఎందుకు దేవుడు నీకు పరిశుద్ధాత్మనివ్వలేదు? Because I have not repented of my heart, of my sins. ఎందుకు? నా హృదయ స్థితిని బట్టి, నా యొక్క పాపములను బట్టి నేను పశ్చాత్తాపడలేదు I have కాబట్టి not మారు మనసు repented. పొందలేదు.
నేను మారు మనసు పొందలేదు. When you sin, we heard in one of the meetings, I think it was in the youth meeting, we heard that you say, Lord, forgive me, forgive me, forgive me. మనం యూత్ మీటింగ్లో అనుకుంటే విన్నాము. మనం చేసిన ప్రభువా క్షమించు 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 అంటాం. God doesn't forgive you if there is no repentance. We heard on that day. మనం ఆ దినమందు విన్నాం. అక్కడ పశ్చాత్తాపము లేకుండా, మారు మనసు లేకుండా దేవుడు నిన్ను క్షమించరు. So I really don't know whether you have really been forgiven or not. నిజంగా నువ్వు క్షమించబడ్డావో లేదో నిజంగా నాకైతే తెలీదు. Beloved brothers and sisters, please spend time and ask the Lord, have you forgiven my sins? మీరు సమయం తీసుకోండి, దేవుడిని అడగండి, ప్రభువా నా పాపములు క్షమించావా? Lord, I want to repent. If you have not forgiven me, Lord, is it because I am not repented? ప్రభువా నిజంగా నేను మారు మనసు పొందలేదు కాబట్టి, పశ్చాత్తాపడలేదు కాబట్టి నీవు నన్ను క్షమించని ఎడల The Lord will say, yes, you have not repented, and that's the reason why I have అప్పుడు not దేవుడు forgiven. అప్పుడు దేవుడు ఏమంటారు, నేను క్షమించలేకపోవడానికి కారణం నువ్వు పశ్చాత్తాపడలేదు, నువ్వు మారు మనసు పొందలేదు. And when there is no repentance, how can the Holy Spirit come? మారు మనసు లేకుండా పరిశుద్ధాత్ముడు ఎలా వస్తారు? When the Holy Spirit is not there, how can love and joy and righteousness and peace and all those things that comes through the Holy Spirit will fill your heart? How can there be? పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క సంతోషము, సమాధానము, ఆనందము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేవి నీలో ఎలా ఉంటాయి? I want to show you one more verse finally. ఆఖరిగా ఒక వచనం మీకు చూపించాలనుకుంటున్నాను. Luke chapter 12, లూకా సువార్త 12వ అధ్యాయము verse 32. 32వ వచనం చూద్దాం. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. God is so delighted. God is so happy to give you the kingdom of God. దేవుడు నిజంగా నీకు దేవుని రాజ్యం ఇవ్వడానికి ఆయన ఎంతో సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. Little flock, చిన్న మందా, your family, maybe only 4 people, 2 people, 3 people. చిన్న మందా నీ కుటుంబం, మీలో మీ కుటుంబం అనుకుంటా అది 2, 3, 4. God is so happy. God is so delighted to give you the kingdom. దేవుని రాజ్యం నీకు ఇవ్వడానికి దేవుడు ఎంతో సంతోషిస్తున్నారు, ఆనందభరితుడుగా ఉన్నారు. God is so happy to fill you with the kingdom of God. దేవుని రాజ్యముతో నిన్ను నింపడానికి దేవుడు ఎంతో సంతోషిస్తున్నారు. That is a second request which we are supposed to pray in the Lord's మనం అడగవలసిన విజ్ఞాపనలో రెండో విజ్ఞాపన అది. Lord, hallowed be thy name. That is number 1. దేవా నీ నామం మహింపరచబడును గాక, అది మొదటి విషయం. Let thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక, రెండో విషయం. Then comes other things. తర్వాత విషయములన్నీ వస్తాయి. Let thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Beloved brothers and sisters, may the Lord help us. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we about to pray? మనం ప్రార్థన చేసుకుందామా? Father, thank you for the word you have given to us. ప్రభువా నీవు మాకు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. Dear Lord, what a fantastic and great calling that you have. ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఎంత అద్భుత సంతోష గొప్ప పిలుపు ప్రభువా ఇది. Father, we praise you, we thank you, Lord. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము, నీకు వందనాలు చెల్లిస్తున్నాము Lord, తండ్రి. you want us to be in the kingdom of God always, Lord. ప్రభువా మేము నీ రాజ్యములో ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్నావు ప్రభువా. Lord, our families should be kingdom of God. మా కుటుంబములో దేవుని రాజ్యముగా ఉండాలని ఆశపడుతున్నావు. Our churches should be kingdom of God. మా సంఘములో దేవుని రాజ్యముగా ఉండాలని ఆశపడుతున్నావు. Father, we praise you for the calling. ప్రభువా ఈ పిలుపును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. In the name of Jesus we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.